ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా వాళ్ళు ఇస్తారు, దీన్ని ట్రాష్ డిలీట్ చేసేయండి. ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ హెడర్ అని టైప్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ టెంప్లెట్ క్లిక్ చేసి హెడర్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే ఆన్ సెలెక్ట్ చేసి ఎంటైర్ వెబ్సైట్ అని ఉంటుంది ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ యూజర్ రూల్స్ సెలెక్ట్ అని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అంతే, పబ్లిష్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు హెడర్ని క్రియేట్ చేసుకున్నాం, దాన్ని ఎలిమెంటర్తో ఎడిట్ చేద్దాం. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఇది లేదంటే ఎలిమెంటర్ని మీరు ప్లగిన్స్లోకి వెళ్ళి ఎలిమెంటర్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆప్షన్ వస్తుంది, అది చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. ఈ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు సేమ్ ఇలాగే వచ్చిందనుకో ఆప్షన్, ద ప్రివ్యూ కుడ్ నాట్ బి లోడ్ అని వచ్చిందనుకో, బ్యాక్ వచ్చేసి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మనం ఒక సెట్టింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి డాష్బోర్డ్లో కింద సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి రీడింగ్స్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ స్టాటిక్ పేజ్ సెలెక్ట్ చేసుకొని హోమ్ పేజ్ ఇక్కడ క్లిక్ చేసి హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కిందకు వచ్చి సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు చూద్దాం. ఇవి డాష్బోర్డ్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకే, ఇప్పుడు నో ఇష్యూ, ఏం ఇష్యూ లేకుండా మనం నావిగేట్ అయిపోయినాం. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ బాక్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 3 బాక్సెస్, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెర్చ్ బార్లో సైట్ లోగో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడ. ఓకే, సైట్ లోగో, అక్కడ మన వెబ్సైట్ లోగోని మనం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మిడిల్లో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద నావిగేషన్ మెనూ అని సెర్చ్ చేసి ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి కదా, దీన్ని సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇంకా ఫైనల్ లాస్ట్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి బటన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ఆ బటన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి మనం, అంతే. ఓకే, ఇక్కడ ఈ సైట్ లోగోను, మీ వెబ్సైట్ యొక్క లోగోను మీరు సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇమేజ్ ఒకవేళ మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంటే, ఒకవేళ మీడియా లైబ్రరీలో ఉంటుంది, లేదు అంటే అప్లోడ్ ఫైల్స్లో వచ్చి మీ యొక్క వెబ్సైట్ మీ ల్యాప్టాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి. నాకు ప్రస్తుతానికి ఇమేజ్ ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి సెట్ చేస్తున్నా. ఓకే, సెలెక్ట్. ఓకే, ఇలా వచ్చేసింది. ఒకవేళ సర్కిల్ షేప్లో కావాలంటే అడ్వాన్స్ ఆప్షన్లోకి వచ్చి మీరు ఇక్కడ కింద లాస్ట్ ఆప్షన్లో మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఈ బటన్ని ఎనేబుల్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా సర్కిల్ షేప్లో వస్తుంది. అండ్ ఇప్పుడు సైజ్ని మనం సెట్ చేసుకుందాం. ఇక్కడ సైజ్లోకి వచ్చి సైట్ లోగో ఉంది కదా, దాని సైజ్ని మనం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి. ఓకే.